హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మనము ప్రతిరోజు తెనాలి రామకృష్ణ హాస్య కథలు చెప్పుకుంటున్నాం కదా, అదే ప్రక్రియలో ఇవాళ మనము ఒక కొత్త స్టోరీ చెప్పుకుందాము. పుట్టుక్కు జరజర డుబుక్కుమి. అయితే ఒకరోజు రాయలవారి సభకి పక్క ఊరు నుంచి ఒక పండిత కోవిదులు వస్తారన్నమాట. ఆయన అందరినీ, సభలో ఉన్న వాళ్ళందరినీ తన పాండిత్యంతో, వాక్చాతుర్యంతో అందరినీ ఓడిస్తూనే ఉన్నాడు. అయితే రాయల వారికి ఏమీ అర్థం కాదు. అప్పుడు రామకృష్ణ వైపు చూస్తారన్నమాట. అప్పుడు తెనాలి రామకృష్ణ లేచి, పండితవర్య, దీనిని మీరు పూరించండి అని అంటాడు. పుటుక్కు జరజర డుబుక్కుమి అంటాడన్నమాట. అయితే దీన్ని పూరించండి అంటే పండితవర్యులకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు నేను ఒకరోజు గడువు తీసుకుంటాను, రేపటి రోజున చెప్తాను అని అంటాడు. కానీ తర్వాతి రోజు ఆయన సభకి రాడనమాట. అప్పుడు రాయలవారు ఆశ్చర్యపోయి, తెనాలి రామ, నువ్వు ఇచ్చిన పద్యము అంత కష్టతరమైనదా అని అడుగుతారు రాయలవారు. అప్పుడు తెనాలి రామలింగుడు ఇట్లా చెప్పుకొస్తాడు. ప్రభువర్య, ఒక గుడిసెలో ఒక అవ్వ నివసిస్తూ ఉంటుంది. ఆ గుడిసెపైకి ఒక గుమ్మడి పాదు పాకుతుంది. ఒకరోజు ఆ గుమ్మడి పాదు కొమ్మ నుంచి గుమ్మడికాయ పుటుక్కుమని తెగి జరజరమని ఆ గుడిసె మీద నుంచి ఇట్లా కిందకి డుబుక్కుమని పడుతుంది. అప్పుడు పడుతున్నప్పుడు అది ఆ డుబుక్కుమని కిందే ఉన్న మేక మీద పడుతుంది. అలా పడినప్పుడు ఆ మేక మే మే అంటుంది అని చెప్తారనమాట. ఇది పూరించడం మొత్తం పద్యం అని అంటారు. అప్పుడు రాయల వారికి అర్థమవుతుంది. ఓహో, భళా భళా పుట్టుక్కు జరజర డుబుక్కుమే అని తెనాలి రామలింగడి సమయస్ఫూర్తికి మెచ్చి ఆయనకి బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు. ఇదే అండి కథ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇంకో కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.